సమ్మె విరమించేది లేదని అంటున్న అంగన్వాడీలు ఈ రోజు క్రిస్మస్ అయినా న్యూ ఇయర్ అయినా సంక్రాంతి అయినా ఆ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు ధర్నా మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ఆ రోజు మా సమ్మెను విరమిస్తామని అంగన్వాడీలు ఉన్నారు. విశాఖ జిల్లాలో పలు చోట్ల అంగన్వాడీలు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన ర్యాలీ చేశారు. సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందించాలి యాపలు రద్దు చేయాలి కనీస వేతనం గౌరవ వేతనం మాకొద్దు, వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి. వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి. CI2 జిందాబాద్ 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 CI2 జిందాబాద్ 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 CI2 జిందాబాద్. దేశవ్యాప్తంగా వెంటనే రద్దు చేయాలి. ప్రభుత్వం మండు వైఖరిని అరికట్టాలి. సమస్యలను పరిష్కరించాలి. శాసన ప్రభుత్వమే సరఫరా చేయాలి. సమస్యలు పరిష్కరిస్తామని మాట లేదని మేము సమస్యలు పరిష్కరించే వరకు కూడా సమ్మె చేస్తామని ఈ సందర్భంగా చెప్పి ఉన్నాము. సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము దఫాలుగా రకరకాల రోజులకు రకమైనటువంటి కార్యక్రమం తీసుకొని ఈ సమ్మె కొనసాగిస్తున్నాము. మీ అందరి మద్దతు కావాలని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది. ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలతో మాకు ఇస్తున్నటువంటి జీత వేతనం ఎందుకు సరిపడడానికి కారణంగా అందరూ అందరూ